దాసరి విజ్ఞాన్ గారు, నిన్న వినాయక చవితి నాడు చాలామంది ఏంటంటే వాళ్ళ హీరోల మాదిరి కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు పెడతా ఉంటారు. నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ నిన్న గోషామహల్లో సీఎం రేవంత్ రెడ్డిని పోలికిన విగ్రహం ఒకటి ఉంది. సో ఇవాళ పోలీసులు దాన్ని తీసేశారు. అంటే ఎట్లా చూడొచ్చు, ఇట్లా పెట్టొచ్చు అంటారా విగ్రహాన్ని? మనిషిని పోలికిన విగ్రహాన్ని పెట్టొచ్చా అంటే ఏం చెప్తారండి? మీరు ఐపీఎల్ వినాయకుడిని పెట్టినప్పుడు ఎవరేమనలేదు, వరల్డ్ కప్ వినాయకుడిని పెట్టినప్పుడు అనలేదు, బాహుబలి వినాయకుడిని పెట్టినప్పుడు ఏమీ అనలేదు, ఈగా వినాయకుడిని పెట్టినప్పుడు అనలేదు. పుష్ప తగ్గేదేలే వినాయకుడు కూడా వచ్చాడు కదా, అయినా ఎవరేమనలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వినాయకుడు పెడితే ఏంటొచ్చింది? అట్లాంటప్పుడు వినాయక మండపాలు అన్నిటి మీద మీరు ఇలా ఉండకూడదు. వినాయకుడు ఒక సాత్విక రూపం, అతని వాహనం ఎలుక. అయితే శివపార్వతులు ఉండొచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, నీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ లేదా ఆయన అవతారాలు అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా మీరు ఐపీఎల్ వినాయకుడికి బ్యాట్ పట్టుకునే వినాయకుడు, డ్యాన్స్ చేస్తే వినాయకుడు, సైకిల్ తొక్కుతున్న వినాయకుడు, కారు నడుపుతున్న వినాయకుడు, ట్యాక్సీ వినాయకుడు, పైలట్ వినాయకుడు, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అని హిందూ సంఘాల వాళ్ళు ఎప్పటి నుంచో గొడవ చేయొచ్చు, కానీ చేయట్లా. ఎప్పుడో నన్ను అడిగితే 20 ఏళ్ల క్రితం అనుకుంటా, ఎప్పుడో పాడుతా తీయగాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఒక నీతి మాట్లాడుతూ ఉంటాడు కదా ప్రతిసారి లాస్ట్లో, ఇలా పెట్టకండి వినాయకుడి మండపాలు, కొంచెం భక్తి శ్రద్ధలతో నీట్గా పూజ చేసుకోండి అని అప్పుడు ఎప్పుడు ఆయన చెప్పాడు. అంతే, ఇది ఎవరు వినలా బేసికల్లీ. అంటే ఆయన చెప్పినంత మాత్రాన వీళ్ళు మారాలని కూడా లేదు. అండ్ రాను ఇప్పుడు ఏంటి, సరే భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు 9 రోజులు. 9వ రోజు నువ్వు చేసే దరిద్రం ఏంటి? ఫుల్గా తాగేసి డ్యాన్సులు చేసుకుంటూ రంగులు చల్లుకుంటూ వెళ్తుంటారు. అఫ్కోర్స్ ఆ రోజు మందు దొరకదు, అయినప్పటికీ బ్లాక్లోనే సరే ఎట్టయినా కనుక కొనుక్కొని తాగేసి ఆ ముందు రోజు అన్నదానం చేస్తారు, లడ్డు వేలం వేస్తారు. అక్కడి వరకు భక్తి బాగానే వస్తుంది. నిమజ్జనానికి జరగాల్సిన పెంటంతా చేస్తారు. ఇంకా అసలు ఏంటో అది ఎక్కడ భక్తి కనబడుతుందో తెలియదు. సరే పోన్లే, తెలంగాణలో మందు అనేది ఒక ఎమోషన్. ఓ సమ్మక్క సారక్కని, ఓ బోనాల పండుగని ఎలా చూస్తున్నారో అదే దైవత్వంతో కూడా వినాయకుడు తీసుకెళ్లారని అనుకుందాం, పాజిటివ్గానే అనుకుందాం. ఇప్పుడు విగ్రహాలకు ఉన్న నీకు ఎలిగేషన్స్ చెప్తా. మొన్న ఎన్టీఆర్ గారి కృష్ణుడి రూపం, అవునవును, కృష్ణుడి మొహం, ఎన్టీఆర్ మొహం ఉన్న కృష్ణుడు మాకొద్దు, తీసేయండి. రెండింటిని ఎన్టీఆర్ కృష్ణుడిని వేరు చేయండి, ఆ రెండింటిని మర్జి చేయకండి అనేది గొడవ కదా. యాదవ్ సంఘాలు గొడవ చేశాయి కదా. ఇదే యాదవులు వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమికి వాళ్ళ పిల్లలకి కృష్ణుడి వేషం వేస్తారు, ఫోటోలు దిగుతారు. కృష్ణుడి వేషంలో పిల్లలు ఉంటే ఓకే, కానీ ఎన్టీఆర్ ఉంటే వద్దా? నీ కొడుకు కూతురు ఉండొచ్చా చెప్పు? జెండర్కి సంబంధం లేకుండా కూడా కృష్ణుడి వేషాలు వేస్తారు. ఆడపిల్ల పుట్టినా పిల్లోడు ఉండదు, చిన్నపిల్లలు కదా అని చెప్పేసి జెండర్కి సంబంధం లేకుండా కూడా వేస్తారు. అంటే కృష్ణుడి మొహంలో నీ కూతురు కొడుకుంటే ఓకే, దేవులు వాళ్ళు ఉంటాయి కదా. మళ్ళీ దీన్ని కూడా చెప్తారు, పిల్లలు దేవుడితో సమానం కుదరండి అందుకే పెట్టామంటారు. ఓకే, పిల్లలు దేవుడితో సమానం అన్నప్పుడు కొంతమందిని పాలించిన వ్యక్తులు కూడా దేవులతో సమానమే కదా వాళ్ళకి, అవునా? ఆ హీరో అభిమానులకు కూడా హీరో దేవుడితోనే కదా సమానం. నువ్వు ఏం చెప్పినా ప్రతిదానికి ఒకటి ఉంది. అంటే ఇదేంటి, కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వద్దాం. నీకు పుష్ప వినాయకుడు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, బాహుబలి వినాయకుడు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, ఇది కూడా ప్రాబ్లం ఉండొద్దు, వాళ్ళ ఇష్టం అది. అంటే వాళ్ళు ఆయన్ని దేవుడిలా చూసుకుంటున్నారు, ఏ పండుగ వచ్చినా ఆ దేవుడి రూపంలో ఆయన్నే చూసుకుంటున్నారు అనేది వాళ్ళు రిఫ్లెక్ట్ చేశారు అక్కడ. అంతే. నీకు ఇది అభ్యంతరం ఉంటే అన్ని మండపాల్లో అభ్యంతరం ఉండాలి. చాలా మండపాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఏవేవో వింత ఆకారాల్లో వినాయకుడిని పెడుతుంటారు. నిజంగా పురాణాల్లో నువ్వు వినాయకుడి చరిత్ర చదివితే, మీరు కాణిపాకం కానీ ఎక్కడికైనా వెళ్తే మీరు చూడండి, పుస్తకాలు దొరుకుతాయి వినాయకుడివి. ఈ స్టోరీలు ఎక్కడ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాము ఇలా ఉంటుంది, ఈ పాము తల మీద వినాయకుడు నాట్యం చేస్తే ఇట్లుంటాడు. కానీ పురాణాల్లో ఆ స్టోరీ లేదు, కానీ వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు క్రియేట్ చేస్తున్నావు మండపాలని, విగ్రహాలని. నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరి మీద కృష్ణుడు ఇట్లా ఉన్నాడంటే పురాణాల్లో ఉన్నాయి కాబట్టి ఓకే. ఇప్పుడు రామబాణం ఇట్లా ఉంటుంది పురాణాల్లో ఉంది కాబట్టి ఓకే. కొన్ని ఉంటాయి పురాణాల్లో ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా విగ్రహాలు పెడతా ఉంటారు. సంబంధం లేకుండా నువ్వు సృష్టించుకున్నప్పుడు, అంటే నువ్వు సృష్టిస్తున్నావు కదా విగ్రహాలని,
అప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు సృష్టించుకుంటున్నావు. నువ్వు నీ సృష్టికి అభ్యంతరం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సృష్టించినా నీకు అభ్యంతరం ఉండకూడదు. నీ ఇష్టం అది. నేనున్నాను, నా తల్లిని నేను దేవుడిలా చూసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా తల్లి విగ్రహమే పెట్టుకుంటాను, నేను ఆ తల్లి రూపంలో వినాయకుడిని పెట్టుకుంటాను. నీకేంటి అభ్యంతరం? లేదు. అభ్యంతరం ఉంటే అన్నిటి మీద ఉండాలి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గొడవ అవుతుంది కదా, నా విగ్రహాన్ని తీసేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇంకా గొడవ చేయొచ్చు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని. అవును, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు విగ్రహం పెట్టినందుకు దెబ్బతిన్నాయి, తీసినందుకు కొంతమంది దెబ్బతిన్నాయి, రెండు కదా. రాజాసింగ్ ఎంటర్ అయ్యారుగా ఇందులో, ఆ విగ్రహం తీశారని చెప్పేసి నిన్న కంప్లైంట్ కూడా చేశారు ఆయన. నాకు వీళ్ళు క్యారెక్టర్స్ వద్దులే ఇక్కడ, కానీ నేను ఎవరిని పట్టించుకోను. ఏ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నప్పుడు గతంలో వదిలేసినప్పుడు ఇప్పుడు కూడా వదిలేయాలి. లేదంటే ముందు నుంచే ఒక ప్రణాళికబద్ధంగా అన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నన్ను అడిగితే గల్లీకో వినాయకుడు ఉన్నాడు కదా, ఎన్నెన్నెన్నో రకరకాల వినాయకులు ఉన్నారు. అడ్వకేట్ వినాయకులు, డాక్టర్ వినాయకులు, సీరియస్లీ చాలా ఉన్నారు. అప్పుడెప్పుడు వకీల్ సాబ్ వినాయకుడిని కూడా పెట్టారు. మరి జనసేన వాళ్ళ గ్లాస్ గుర్తు గ్లాస్లో వినాయకుడిని పెట్టుకున్నారు. బోల్డ్ అని వచ్చాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా కొలుచుకుంటున్నారు.